వెల్కమ్ బ్యాక్ తయారు వదిన. శివరాత్రి శివపార్వతులకు వందనాలు. మా అమ్మాయి వచ్చింది మా పేటలో పెంచేసి ఉన్న సువర్చల ఆంజనేయ స్వామి గుడి అనమాట. ప్రదక్షిణలు చేస్తాను వస్తావు మమ్మీ అంటే వెళ్ళా. అక్కడ దీపాలంకరణ చేశారు. మేము వెళ్ళేటప్పటికి ఇంకా గుడి తలుపులు తెరవలేదు. ఈలోపు ప్రదక్షిణలు పూర్తి చేసుకునేటప్పటికి ఇంకా జనాలు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు పూజ అయ్యి మొదలు పెట్టారనమాట. ఈలోపు మా అమ్మాయి ప్రదర్శన చేస్తూ ఉండు, నేను వస్తా ఉన్నాను. ఇవన్నీ వీడియోలు తీసాను అనమాట. రీసెంట్గా పాతది అలాగే ఉంచి విగ్రహాన్ని రీమోడలింగ్ చేసి కొంచెం పెద్దదిగా కడుతున్నారనమాట. పరాస్పేట బందరు మచిలీపట్నం. ఎంట్రింగ్లో ఉంటాడు ఈయన. ఇంకా పని ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతున్నా భక్తులు వెళ్ళటం మానరు కదా. ప్రతి మంగళవారం అసలు వైకుంఠం కింద ఉంటుంది. రెండో మంగళవారం ఆయన పుట్టినరోజు అంట. అందుకు ఆ రోజు మట్టికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అసలు ఎంత జనం వస్తారంటే అసలు మామూలుగా ఉండదు. అంత బాగా చేస్తారు. ఏ పూజలైనా కూడా అసలు మా గుడిలో చాలా బాగా చేస్తారు. ఈ చుట్టూ ఉన్న కళ్యాణం అయ్యి మండపాలు పూజలప్పుడు అయ్యి ఆయన కళ్యాణం చేస్తారు. ఈయనకి సువర్చల ఆంజనేయ స్వామి పేరు. ఈయన కళ్యాణం చేస్తారు. ఇదివరకు ఇక్కడ చిన్న గుడి ఉండేది, దాన్ని ఇలాగ చేశారన్నమాట. ఏకత గుడి కింద చేశారు. ధ్వజస్తంభం ముందు చిన్నగా ఉండేది అన్నమాట ఈ గుడి. ఇక్కడి నుంచి ప్రదక్షిణలు మొదలు పెట్టాలన్నమాట. 108 చుట్లు తిరిగింది. ఇగో దీపాలు చెప్పే కదా రెడీలు చేస్తున్నారు. శివలింగం బొమ్మ వేశారు. పూజ చేసి పంతులు గారు పూజ మొదలుపెట్టి చేశారనమాట. మేము వెళ్ళేటప్పటికి ఇవన్నీ కూడా అయిపోయినాయి చేయడం. ఏ పూజలు జరిగినా ఆ మండపంలోనే చేస్తారు. ఇది గుడి గర్భగుడి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది మండపం ఇప్పుడు కొత్తగా రీమోడలింగ్ చేశారని చెప్పానే, అది మండపం. చాలా వర్క్ ఉంది. ఆ కళ్యాణం దాన్ని ఇదిగో అగరబల్ల ఇదిగో మా బయటకు వచ్చానమ్మా అయిపోతే వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. అప్పుడు చేయించారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. మేమందరం ఒత్తులు వెలిగించాం. అంతే సంగతులు.